దాదాపు 48,000 కోట్ల రూపాయలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భారమైనప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో 4 స్లాబ్లు ఉంటే ఇప్పుడు 2 స్లాబ్లకు కుదించారన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్రను విజయవంతం చేసిన బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీమా, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ, మందులు, విద్యా సామాగ్రి రక్షణపై జీఎస్టీ తొలగించడం శుభపరిణామమని తెలిపారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 5% తగ్గించారని గుర్తు చేశారు. ఇక మోదీ తల్లి గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణ, యానాపు యేసు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీర వీరాంజనేయులు, మోదీ, సత్యబాబు, మద్దిపాటి రజని, కమలేష్, జైన్, పైడిబోయిన సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి నూతన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మొన్న సెప్టెంబర్ 1వ తారీఖున చూడడం తదుపరి కార్యక్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో సారథ్యం పేరుతో పర్యటన చేయడం, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని, విధానాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృతకాలంగా భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో అది ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే 19 జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత 20వ జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది. రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఆ తదుపరి బహిరంగ సభ నిర్వహించడం, అదేవిధంగా ఉదయం నుంచి అనేక విధాలుగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపట్టడం, ఈ విధమైన కార్యక్రమాలు ఆ రోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది.